హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీలో అంటూ భారీగా పోస్టులు పడడం అయితే జరిగింది. ఆ పోస్టులు ఎప్పుడెప్పుడు వస్తాయి? మనం ఆన్‌లైన్‌లో చేసుకోవాలా? ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలా? ఎన్ని మార్కులు ఉండాలి? మన ఆధార్ కార్డు ఒక దగ్గర ఉంటే, ఒక దగ్గర అడ్రెస్ ఉంది. నెక్స్ట్ మీ ఆధార్ కార్డు విలేజ్‌లో ఉంటే, మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారనుకోండి. అది ఎలా చేయాలి? మరి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? వాళ్ళ నేమ్ అనేది ఇంకా మారకపోతే ఎలా? అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటే మాత్రం ఈ వీడియోలో మీకంటూ క్లారిటీ అనేది లభిస్తుంది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందిరా మిల్లుల గురించి, గవర్నమెంట్ స్కీమ్ల గురించి, రేషన్ కార్డుల గురించి ఎటువంటి సంబంధించిన వీడియోస్ అయినా మన ఛానల్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. తెలియని వాళ్ళకి మనకి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి, ఏ డిస్టిక్ కి ఎన్ని మండలాలు ఉన్నాయి అనేసి నేననేది ఒక ఫైల్ రెడీ చేయడం జరిగింది. అదనేది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరిగింది. అయినా వీడియోస్ అనేది కూడా నేను చేశాను. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే ఆ వీడియో చూసినా కానీ మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఇది అప్లికేషన్స్ వచ్చేసి మనకి మహిళల దినోత్సవం 8వ తారీఖు అనేది మనకి ఆన్లైన్లో అనేది పెట్టడం జరుగుతుంది. ఆ 8వ తారీఖు అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ డేట్ పెట్టిన అప్పటి నుంచి మనం అప్లై చేసుకునే టైం వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 15 రోజులు అనేది ఉంటుందండి. మీరు ఈ 15 రోజుల్లో కూడా మీరు అనేది అప్లికేషన్స్ త్వరగా చేసుకోవాలి. అదనేది నేను ఎలా ఆన్లైన్లో చేయాలి, మీ మొబైల్ నుంచి మీరే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా స్కాన్స్ కాపీ చేసుకోవాలి, ఎక్కడ ఫైల్ ఇవ్వాలనేసి నేనైతే అప్లికేషన్ స్టార్ట్ కాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని ఫాలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు అనేది లభిస్తుంది. అలాగే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఇంతవరకు మీకు మీ ఇంటి నేమ్ అనేది మార్చకుంటే మాత్రం ఎలా అనుకున్నారనుకోండి, మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నదో అక్కడే మీరు అనేది అప్లై చేసుకోవాలండి. మీరంటే మీ ఆధార్ బేస్ మీదనే, మీ అడ్రస్ బేస్ మీదనే వచ్చేది కాబట్టి ఇది మీ దగ్గర పాట్లో ఉన్న దగ్గరనే అప్లై చేసుకోవాలి. మీరు వేరే దగ్గర ఉన్నా కానీ మీ ఆధార్ కార్డు ప్లేస్ మీ విలేజ్లోనే అప్లై చేసుకోండి. మీకు ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఎక్కడో వండుకుంటా మీరు అప్లై చేశారనుకో, మీకు అనేది అప్లికేషన్ అయితే ఆన్లైన్ అవుతాయి, కాకపోతే రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. మీకు ఖచ్చితంగా దీని అర్హత వచ్చేసి 10 లేదా ఇంటర్ అనేది మనకు సస్పెన్స్లో ఉన్నది. అది దాదాపు అయితే ఇంటర్ అంటున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆయమ్మకు వచ్చేసి 7th క్లాసు, మినిమం 7th క్లాస్ అనేది ఉండేది. మేడానికి వచ్చేసి 10th క్లాస్ అనేది ఉండేది. ఇప్పుడు అనేది అది మార్చడం జరిగింది. అది ఎలా ఉంటుంది అనేసి కూడా మనం అప్లికేషన్ రాగానే వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు అనేది ఇప్పుడు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఏం అవసరం లేదు. రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ కాదు. రేషన్ కార్డ్ అయితే అడుగుతుంది కానీ మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఓటర్ ఐడి. ఇవనేది మీరైతే అన్ని కరెక్షన్ చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే వితిన్ 15 డేస్లో అయితే క్లోజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది త్వరగా అప్లికేషన్ చేసుకుంటే మీకు అనేది త్వరగా రావడం జరుగుతుంది. కాబట్టి ఇదనేది మన ఛానల్ ఫాలో కాండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15 రోజులు, వాళ్ళు డేట్ స్టార్ట్ చేసిన 15 రోజులే ఉంటుంది. కాబట్టి మీరు అనేది ఈ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి. మీ ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటే మాత్రం అక్కడే అప్లై చేసుకోండి. మీ సర్నేమ్తోని పని లేదు. మీ సర్నేమ్ కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి సర్నేమ్ మార్చడం ఉంటుంది. కాబట్టి మీరైతే అదే విధంగా అప్లై చేసుకోండి. సర్టిఫికేట్లో ఒక అడ్రస్, మా ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉందని అనుకుంటే సర్టిఫికేట్లో అడ్రస్ అయితే మనకి వెరిఫికేషన్ ఎక్కడైనా చదువుకోవచ్చు. ముంబైలో చదువుకోవచ్చు, హైదరాబాద్లో చదువుకోవచ్చు, నల్గొండలో చదువుకోవచ్చు. కాకపోతే మనం ఆధార్ కార్డు బేస్ మీద ఎక్కడ ఉంటున్నామో అక్కడ అనేది వెరిఫికేషన్ చేసుకుంటారు. అందుకొరకే రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మీ సేవల నుంచి అప్లికేషన్ తెచ్చుకోవాలండి. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీకు అనేది ఆన్లైన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ లేటెస్ట్గా కావాలండి. మీకు తెలంగాణలో మీకు ఎప్పుడున్నా కానీ ఇప్పుడు తెలంగాణ అని ఉంటే మాత్రం లేటెస్ట్గా అది సరిపోతుందండి. కొంతమంది ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వాటికి యాక్సెప్ట్ అనేది చేయరు. ఇది ఒకటి అనేది మీరు చూసుకోండి. ఇదండి ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద